Hi, hello. Welcome back to my channel 008 Technologia. Python basics MCQs. సో ప్రీవియస్ వీడియో ఏదైతే అప్లోడ్ చేశానో దానికి ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్ బై క్వశ్చన్. సో మనం బేసిక్స్ చెప్పుకునేటప్పుడు మొత్తం కాన్సెప్ట్స్ మనం 100% అర్థం చేసుకోలేము. సో కొన్ని లిటిల్ బిట్ కన్ఫ్యూజన్తో మీకు అగైన్ విత్ ఎక్స్ప్లెనేషన్తో మీకు సబ్జెక్ట్ని ఇవ్వాలనుకుంటున్నాను. సో వన్ బై వన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోడ్. సో ఇక్కడ మీరు చూస్తున్న కోడ్లో ఓకేనా, ఇఫ్ కండిషన్ ఎంటీ లిస్ట్ ఓకేనా, ప్రింట్. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే కనుక మనకు జనరల్గా కండిషన్ అనేది ఎప్పుడు ట్రూ అవుతుంది, బై డిఫాల్ట్గా వాల్యూ అనేది సమ్ ఏదో ఒకటి ఉండాలి, అంటే పాజిటివ్ వాల్యూ. సో ఎంటీ వాల్యూస్, ఫాల్స్ వాల్యూస్, ఫాల్సీ వాల్యూస్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఫాల్స్ కింద వస్తుంది. అదర్ దాన్ ఫాల్స్ వి విల్ గెట్ ట్రూ కదా. సో ఇక్కడ ఎంటీ లిస్ట్ అనేది మనకు ఫాల్స్ కాబట్టి ఈ బ్లాక్లోకి ఎంటర్ కాదు. అలాగే ఎలిఫ్ బ్లాక్లో కూడా జీరో, సో జీరో కూడా ఫాల్సీ వాల్యూ కాబట్టి మనకు ఈ బ్లాక్లో కూడా ఎంటర్ కాదు. అలాగే ఎలిఫ్ నన్ అనేది కూడా ఫాల్సీ వాల్యూనే, ఫాల్సీ ఓకేనా, కాబట్టి మనకి ఇక్కడ కూడా ఈ బ్లాక్లో కూడా ఎంటర్ కాదు. సో ఇఫ్, ఎలిఫ్, అనదర్ ఎలిఫ్ ఈ మూడు బ్లాక్స్లో కాకుండా మనకు చివరిగా ఎల్స్ బ్లాక్లో ఏదైతే ఉంటుందో, అంటే పైవేవి కానప్పుడు చివరిగా ఎల్స్ బ్లాక్లో ఏదైతే ఉంటుందో ఇది ప్రింట్ అవుతుంది. సో మనకు డి అనేది ప్రింట్ అవుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఈ డి అనమాట చివరిది ఓకేనా. సో దీనికి ఆన్సర్ డి. సో ఎంటీ లిస్ట్ జీరో అండ్ నన్ ఆల్ ఆర్ వాల్యూస్ టు ఫాల్స్ ఇన్ బూలియన్ కాంటెక్స్ట్. సో మనకు బూలియన్ వాల్యూస్లో చెప్పుకుంటే ఇవన్నీ కూడా ఫాల్స్ వాల్యూని జనరేట్ చేస్తుంది. సో ఓన్లీ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్స్. సో ఇందాక చెప్పినట్టు ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, సో ఈ పీస్ ఆఫ్ కోడ్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి ఓకేనా, ఏ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ 5 ఇఫ్ 2 లెస్ దాన్ ఏ లెస్ దాన్ 8 ఓకేనా. సో కండిషన్ గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో ఇక్కడ మనకు రెండు లెస్ దాన్స్ ఉన్నాయి, అంటే కంపారిజన్స్ ఎలా జరుగుతుందంటే ఓకేనా, 2 లెస్ దాన్ ఏ అండ్ ఏ లెస్ దాన్ 8. సో రెండు కంపారిజన్ జరుగుతుంది. ఈ రెండు కూడా మనకు ట్రూ అయితే మనకు ఈ ఇఫ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది, లేదంటే ఎల్స్ బ్లాక్లోకి ఎంటర్ వస్తుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే 2 లెస్ దాన్ ఏ ట్రూ అవుతుంది. 2 అనేది 5 కన్నా చిన్నది కాబట్టి. మళ్ళీ 5 లెస్ దాన్ 8, సో 5 లెస్ దాన్ 8. సో ఇక్కడ మనకు కంపారిజన్ అనేది ఎలా ఉంటుందంటే చైనింగ్ అనమాట, అంటే ఒక నెంబర్ నుంచి ఇంకొక నెంబర్ ఓకేనా. సో ఇక్కడ మనకు ప్రింట్ వచ్చేసి ఇఫ్ బ్లాక్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అదే ఆన్సర్ ఎస్. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఏ ఓకేనా. హియర్ ద ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్, ఎస్ విల్ ప్రింట్ బికాజ్ పైథాన్ అలౌస్ చైన్ కంపారిజన్. సో పైథాన్లో మనకు చైన్ కంపారిజన్ అనేది జరుగుతుంది ఓకేనా, అందుకనేసి మనకు ఎస్ అనే అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఇచ్చాను, ఏ ఈక్వల్స్ టు 5, 2 లెస్ దాన్ ఏ అంటే ఇక్కడ 2 లెస్ దాన్ 5 అనేసి, అలాగే అండ్ ఏ లెస్ దాన్ 8 అంటే 5 లెస్ దాన్ 8. సో 2 లెస్ దాన్ 5 అండ్ 5 లెస్ దాన్ 8. సో రెండు కూడా మనకు ట్రూ జనరేట్ అవుతుంది కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి మనకు ఈ బ్లాక్లో ఉన్న ఎస్ అనేది స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, ఇక్కడ చూసుకుంటే ఎక్స్ ఈక్వల్స్ టు 256 అండ్ వై ఈక్వల్స్ టు 256. సో ఇక్కడ ఇఫ్ ఎక్స్ ఈజ్ వై, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎక్స్ ఈజ్ వై, ఈజ్ అనేది ఏంటికి ఐడెంటిటీ ఆపరేటర్. సో ఈ ఐడెంటిటీ ఆపరేటర్ ఏం చేస్తుందంటే, సో ఆబ్జెక్ట్తో పాటు వాటి యొక్క మెమరీ లొకేషన్స్ కూడా సేమా కాదా చెక్ చేస్తుంది. ఒకవేళ ఈ ఎక్స్ప్రెషన్ ఎక్స్ ఈజ్ వై అనే ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అయితే మనకు సేమ్ ఐడి అనే స్ట్రింగ్ అనేది డిస్ప్లే అవుతుంది, అదర్వైజ్ నాట్ సేమ్ ఐడి అనే స్ట్రింగ్ అనేది డిస్ప్లే అవుతుంది మనకు ప్రింట్ ఓకేనా. సో ఇక్కడ మనకు 256 రెండు కూడా సేమ్ వాల్యూస్, అంటే రెండు సేమ్ ఆబ్జెక్ట్స్, వాటి యొక్క మెమరీ లొకేషన్స్ కూడా అంటే ఐడి కూడా సేమే అనమాట. ఎందుకంటే మనకు పైథాన్లో ఈ స్మాల్ నెంబర్స్ ఏదైతే ఉంటుందో, సో -5 నుంచి అప్ టు 256 వరకు మనకు స్మాల్ ఇంటిజర్స్ అంటారు. సో ఈ స్మాల్ ఇంటిజర్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది, అంటే ఇంటర్న్ అవుతుంది, అంటే సేమ్ ఈ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సేమ్ అయితే కనుక
సో మళ్ళీ మెమరీ అనేది అడిషనల్ మెమరీ అనేది క్రియేట్ కాకుండా సేమ్ మెమరీ ఆబ్జెక్ట్ని అవి రెఫరెన్స్గా వాడుకుంటుంది కాబట్టి దాన్నే ఇంటర్న్ అంటారు. ఓకేనా. సో అలాంటప్పుడు మనకు ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఎక్స్ ఈజ్ వై అనేది మనకు ట్రూ అవుతుంది కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి సేమ్ ఐడి అనేది డిస్ప్లే వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో స్లైడ్ వైజ్ తీసుకుంటే హియర్ ద ఆన్సర్ ఈజ్ సేమ్ ఐడి. హియర్ ఎక్స్ అండ్ వై బోత్ రెఫర్స్ టు ద సేమ్ ఐడి అండ్ ఆబ్జెక్ట్. సో ఎక్స్ ఈజ్ వై దట్ ఎక్స్ప్రెస్ ఎవాల్యుయేట్స్ ట్రూ. ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్స్. సో ఇఫ్ బ్లాక్లో ఏదైతే స్టేట్మెంట్స్ ఉండదో అవి మనకు ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకేనా. ఒక చిన్న నోట్ ఇచ్చాను. స్మాల్ ఇంటిజర్స్ అండ్ స్ట్రింగ్స్ ఆర్ ఇంటర్న్డ్ బై పైథాన్. సో ఇక్కడ ఇంటర్న్డ్ అంటే రెఫరెన్స్డ్ అనేసి. ఓకేనా. సో స్మాల్ ఇంటిజర్స్ అంటే -5 నుంచి అప్ టు 256 నెంబర్స్ వరకు ఇవన్నీ కూడా స్మాల్ ఇంటిజర్స్ అంటాము. సో ఈ స్మాల్ ఇంటిజర్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా సేమ్ అంటే ఒక వేరియబుల్కి ఒక వాల్యూ అసైన్ చేసినప్పుడు సమ్ అదర్ వేరియబుల్స్ కూడా సేమ్ వాల్యూ అసైన్ చేసినప్పుడు కూడా మళ్ళీ మెమరీ అనేది కొత్తగా క్రియేట్ కాకుండా ఎగ్జిస్టింగ్ మెమరీని అది రీయూసేజ్ చేసుకుంటుంది, అంటే జస్ట్ రెఫరెన్స్గా తీసుకుంటుంది. దానివల్ల మనకు ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, అలాగే ఫాస్ట్ ఐడెంటిఫికేషన్ జరుగుతుంది, అలాగే మెమరీ మేనేజ్మెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందుకనేసి సో ఇవి అప్ టు ఎంతవరకు అంటే ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిటే అప్ టు 256 -5 నుంచి. వీటిని స్మాల్ ఇంటిజర్స్ అంటారు. అలాగే స్మాల్ స్ట్రింగ్స్ కూడా మనం కొంతవరకు లిమిటేషన్ ఉంటుంది, అంటే రెగ్యులర్గా వాడే చిన్న చిన్న పదాలు కానీ అక్షరాలు కానీ. సో వీటిని కూడా స్మాల్ స్ట్రింగ్స్ అంటారు. అలా కాకుండా ఒక సెంటెన్స్ కావచ్చు, లేదంటే పారాగ్రాఫ్ కావచ్చు, ఇవి లాంగ్ ఇంటిజర్స్. సో వాటిని మనం బై డిఫాల్ట్గా పైథాన్ అనేది ఇంటర్న్ కాదు, అంటే రెఫరెన్స్గా తీసుకోదు. కాకపోతే మనం సిస్టమ్ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకొని ఓకేనా మెథడ్స్ని ఓకేనా అందులో ఉన్న మెథడ్స్ని యూజ్ చేసుకొని ఇంటర్న్ చేసుకోవచ్చు. బట్ నెంబర్స్కి అయితే పాసిబుల్ కాదు. అవి మనకు నెక్స్ట్ కమింగ్ ఎంసీక్యూస్లో ఇన్ డీటెయిల్గా పెడతాను స్ట్రింగ్ సంబంధించి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ 4th క్వశ్చన్, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోడ్. సో ఇక్కడ పీస్ ఆఫ్ కోడ్ సేమ్, కాకపోతే x = 300 అండ్ y = 300. సో ఇక్కడ మీకు x వాల్యూ అండ్ y వాల్యూ ఇచ్చాను. సో ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్లోనే ఎక్స్ప్రెషన్ x ఈజ్ y. సో ఇక్కడ ఈజ్ అనేది ఐడెంటిటీ ఆపరేటర్. ఈ ఐడెంటిటీ ఆపరేటర్ ఏం చేస్తుంది, సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ మాదిరిగానే, కాకపోతే ఓకేనా ఇక్కడ మనం వితౌట్ కండిషన్తో యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఐడెంటిటీ ఆపరేటర్ అన్నాం కదా. ఐడెంటిటీ ఆపరేటర్లో మనకి ఏముంది, ఆబ్జెక్ట్ మెమరీ లొకేషన్ రెండు చెక్ చేస్తుంది. రెండు సేమ్ అయితే మనకు ట్రూ అవుతుంది, అదర్వైజ్ ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు స్మాల్ ఇంటిజర్స్ అనేది 256, 257 నుంచి ఆ తర్వాత వచ్చే ఇంటిజర్స్ అన్ని ఆల్ నెంబర్స్ అన్నీ కూడా మనకు ఏమవుతుందంటే లాంగ్ ఇంటిజర్స్ అవుతుంది. అలాగే ఒక నెగిటివ్ వాల్యూ తీసుకుంటే కూడా -5 వరకు, అంటే -1 నుంచి -5 వరకు మాత్రమే స్మాల్ ఇంటిజర్గా కన్సిడర్ చేస్తుంది. సో -6, 7, 8 ఇవంతా కూడా లాంగ్ ఇంటిజర్స్ కింద ట్రీట్ చేస్తుంది పైథాన్. సో వీటిని మనకు ఓకేనా సో డైరెక్ట్గా రెఫరెన్స్ ఉండదు. ఓకేనా. అందుకనేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, x = 300 అండ్ y = 300 రెండు కూడా చూడడానికి ఒకే ఆబ్జెక్టే, ఒకే వాల్యూ అయినా కూడా వాటి యొక్క మెమరీ లొకేషన్స్ అనేది డిఫరెంట్. ఓకేనా. సో టూ డిఫరెంట్ లొకేషన్స్లో ఈ 300 అండ్ అగైన్ 300 అనేది స్టోర్ అవుతుంది. అందువల్ల మనకు ఇది ఫాల్స్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. సో మనకు ఆన్సర్ వచ్చేసి బి. సో ఇదే అనమాట. సో ఇక్కడ మనకి x ఈజ్ y అనేది మనకి ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ ఓకేనా. సో ఇక్కడ ఎల్స్ అనేది లేదు, బట్ మనకు డైరెక్ట్ ప్రింట్ ఇచ్చాం కాబట్టి ఓకేనా. సో ఫాల్స్ అనేది ప్రింట్ వస్తుంది. ఓకేనా. సో లార్జర్ ఇంటిజర్స్ అండ్ స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఇంటర్న్డ్ బై పైథాన్. సో ఇక్కడ ఇంటర్న్ అంటే రెఫరెన్స్. సో లార్జ్ నెంబర్స్ కావచ్చు, లార్జ్ స్ట్రింగ్స్ కావచ్చు, ఇవి డైరెక్ట్గా రెఫరెన్సింగ్ అనేది ఉండదు. సో వాటికి డిఫరెంట్ లొకేషన్స్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి సో సేమ్ చూడడానికి ఒకే ఆబ్జెక్ట్ అయినా కూడా వాటిని డిఫరెంట్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే ఈ టాపిక్ ఈ పాయింట్ మనకు అర్లియర్గా మనం చెప్పుకోలేదు కంటెంట్లో. ఓకేనా. లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోడ్. సో ఇక చిన్న పీస్ ఆఫ్ కోడ్, ఇందులో మీకు ఫంక్షన్ ఒకటి ఉంది. ఫంక్షన్ ఏం చెప్తుంది, ఒక ప్రింట్ స్టేట్మెంట్, ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేస్తున్నాం, అలాగే రిటర్న్ ఫాల్స్. సో ఫాల్స్ వాల్యూ 0ని ఇక్కడ ప్రింట్ చేసుకుంటున్నాం. సో జస్ట్ 2 లైన్ ఆఫ్ కోడ్, ఒక ఫంక్షన్.
నెక్స్ట్ ఒక కండిషన్లో ఏం చెప్తున్నామంటే ట్రూ ఆర్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ కాలింగ్ ఇక్కడ చేస్తున్నాం. సో ఇక్కడ ఆర్ అనే ఆపరేటర్ వర్క్ అవుతుంది. ఈ ఆపరేటర్కి బై డిఫాల్ట్గా మనం లాజికల్ ఆపరేటర్స్ చెప్పుకునేటప్పుడు ఓకేనా, ఈ ఆర్ ఆపరేటర్కు మెనీ ఎగ్జాంపుల్స్ ట్రై చేయడం జరిగింది. సో ఇక్కడ ఆర్కి రెండు వైపులా ఏదో ఒకటి ట్రూ అయితే మనకు ట్రూ అవుతుంది, లేదు రెండు ట్రూ అయినా కూడా ట్రూ అవుతుంది. అంటే అట్లీస్ట్ ఒక కండిషన్ అయినా ట్రూ కావాలి. బై డిఫాల్ట్గా ఏదైతే ట్రూ అవుతుందో ఆ ట్రూ వాల్యూనే మనకు ప్రింట్ చేస్తుంది. ఒకవేళ రెండు ట్రూ అయితే లెఫ్ట్ సైడ్ ఏదైతే ఆపరెంట్ ఉందో ఆ ఆపరెంట్నే మనకు ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ట్రూ అంటే బై డిఫాల్ట్గా అనేది ఓకేనా ఒక ట్రూ వాల్యూ. సో ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఓకేనా, సో దాన్ని లెఫ్ట్ సైడ్ ఉన్నదని కన్సిడర్ చేస్తుంది. అలాగే రైట్ సైడ్ ఒకవేళ ఫాల్స్ అయినా ట్రూ అయినా కూడా సో ఫస్ట్ ఏదైతే ట్రూ వాల్యూ ఉంటుందో ఆ ట్రూ వాల్యూనే కన్సిడర్ చేస్తుంది. నెక్స్ట్ అది ఫాల్సా ఓకేనా లేదంటే ట్రూ అనేది కన్సిడర్ చేయదు, దాన్ని వదిలేస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి ఈ కండిషన్లో ఓకేనా ప్రింట్ హెలో పైథాన్ అనే స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. అలాగే ఈ ఫంక్షన్ని కాలింగ్ అనేది ఇక్కడ జరగదు. ఓకేనా, ఒకవేళ మనం ఈ ట్రూ ప్లేస్లో ఫాల్స్ పెట్టామనుకోండి, ఈ ఫాల్స్ ఆర్ ఫంక్షన్ అని, అప్పుడు ఈ ఫంక్షన్ కాలింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా, సో దీనికి ఆన్సర్ వచ్చేసి బి. సో ఇది సో ఆన్సర్ బి. హియర్ ఈజ్ ద ఆన్సర్ హెలో పైథాన్. సో హెలో పైథాన్ అనే స్ట్రింగ్ అనేది మనకు ప్రింట్ వస్తుంది. ఓకేనా, అంతే తప్ప ఈ ఫంక్షన్లో ఉన్న ఇన్సైడ్ ఫంక్షన్ అనే స్ట్రింగ్ రాదు, అలాగే ఫాల్సీ వాల్యూ రాదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఏ ఆప్షన్ కాదు, అలాగని సి ఆప్షన్ కూడా కాదు, డి కూడా కాదు, ఓన్లీ బి అనేది మనకు ఇక్కడ ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో మీకు హియర్ లాజికల్ ఆర్ ఆపరేటర్ ఎవాల్యుయేట్స్ ట్రూ ఆర్ ఫంక్షన్ నేమ్. ఓకేనా, సో ఇక్కడ ఈ రెండిట్లో లాజికల్ ఆపరేటర్ అనేది మనకు ఆర్ అనేది పనిచేస్తుంది. ఓకేనా, హియర్ ద ఫస్ట్ ఆపరెంట్ ఈజ్ ఆల్రెడీ ఏ ట్రూ, సో పైథాన్ డస్ నాట్ ఎవాల్యుయేట్ ఫంక్షన్. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ షార్ట్ సర్క్యూట్. ఓకేనా, షార్ట్ కట్ కాదు, షార్ట్ సర్క్యూట్ అంటారు. ఓకేనా, సో మనకు రెండు ట్రూ అయినప్పుడు ఓకేనా బై డిఫాల్ట్గా ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఏదైతే వస్తుందో దాన్ని కన్సిడర్ చేస్తుంది, సెకండ్ దాన్ని జస్ట్ వదిలేస్తుంది అనమాట, నెక్స్ట్ కన్సిడర్ చేయదు. ఓకేనా, సో దీన్నే షార్ట్ సర్క్యూట్ మెథడ్ అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చిన్న నోట్ పాయింట్ ఇచ్చాను, వెన్ బోత్ ఆపరెంట్స్ ఆర్ ట్రూ లెఫ్ట్ విల్ బి కన్సిడర్డ్ బై డిఫాల్ట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి లాజికల్ ఆర్ ఆపరేటర్కి. అలాగే అండ్కి కూడా అంతే, రైట్ సైడ్ని కన్సిడర్ చేస్తారు రెండు ట్రూ అయినప్పుడు అండ్ ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు. ఓకేనా, ఇది ఒకసారి రివైజ్ చేసుకోండి. సో ఇవన్నీ మనం కవర్ చేసుకున్నాం. సో థ్యాంక్ యూ గైస్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.